అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ఆయన. అలాగే మొక్కు కూడా చెల్లించుకున్నారు. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానంటూ కూడా ఆయన మొక్కుకున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు పవన్ కళ్యాణ్ కూడా. అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్తో పూజలో పాల్గొన్నారు టీడీపీ నేతలు. పవన్ రాకతో జన సైనికుల్లో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ రచ్చ ఏర్పడింది. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా అండ్ అక్కడికి చేరుకొని అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తన తొలి మొక్కు చెల్లించుకున్నారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఆయన తన మొక్కులు కూడా చెల్లించుకున్నారు. అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటారని అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు పవన్. ఈ నేపథ్యంలో అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదే నేపథ్యంలో అమ్మవారి జ్ఞాపికను కూడా ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడున్న వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న జ్ఞాపకను అందిస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు ఆలయ పూజారులు అక్కడ ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. తలకు ఒక్కసారి మీరు చూస్తున్నారు. అక్కడ ఆలయ మర్యాదలకు సంబంధించి తలకు పాగాలన్నది ఒకటి కట్టి లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దర్శనం అనంతరం ఆయన బయటకు వస్తున్న సందర్భంలో అమ్మవారి జ్ఞాపికను ఇది పవన్ కళ్యాణ్కి ఇస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఒక్కసారిగా అక్కడ సందడి వాతావరణం హడావిడి నెలకొంది. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు? దర్శనం అనంతరం ప్రస్తుతం ఆయన ఎక్కడికి బయలుదేరారు? సచిన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అయితే విశాఖకు రావడం జరిగింది. ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చి రోడ్డు మార్గాన్ని కాన్వాయ్ ద్వారా అనకాపల్లి అయితే చేరుకున్నారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. 12:30, 1 గంట ఆ ప్రాంతంలో పూర్తిగా అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ నేతలకు కానీ, టీడీపీ నేతలకు కానీ, అలాగే కూటమి అభ్యర్థులకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. పూర్తిగా మొన్న ఎన్నికల ప్రచారంలో అనకాపల్లి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను అనకాపల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను, ఎందుకంటే కూటమి వస్తుందనే ప్రజలు బాగుంటారు, కూటమి వస్తుందంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి పలు ఎజెండా అయితే ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనకాపల్లి వచ్చి అమ్మవారిని మొక్కు తీర్చుకోవడం జరిగింది. పూర్తిగా భద్రత కూడా అక్కడ పూర్తిగా పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే జన సైనికులు కూడా పెద్ద ఎత్తున వచ్చి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం చెప్పారు. అక్కడ టీడీపీ నేతలు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే జనసేన నేతలు కూడా పూర్తిగా వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలికి ప్రత్యేక అమ్మవారి దర్శనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సెల్ఫీలు దిగుతూ ఆయనతో ఎంతో సరదాగా గడిపిన కొంతమంది అభిమానులు అయితే ఉన్న పరిస్థితి. ఎండను సైతం లెక్క చేయండి, అనకాపల్లి పెద్ద ఎత్తున అయితే అభిమానులు అనకాపల్లి చేరుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తారని ఒక సమాచారం అయితే ఉంది. ముందుగా పిఠాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు, కానీ ఎందుకో మళ్ళీ షెడ్యూల్ మారడంతో పూర్తిగా విజయవాడ వెళ్తారని అయితే ఒక ప్రచారం కూడా ఉంది. మొట్టమొదటిసారిగా అనకాపల్లి రావడంతో ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా కూడా ఎదురు చూశారు. సచిన్, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ తన తొలి మొక్కుని చెల్లించుకున్నారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఇన్ఫాక్ట్ అధికారంలోకి వస్తే కనుక అమ్మవారిని దర్శించుకుంటానంటూ కూడా అనకాపల్లి ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు పవన్ కళ్యాణ్. అన్నమాట ప్రకారం అమ్మవారిని దర్శించుకున్నారు పవన్. ఇన్ఫాక్ట్ పవన్తో పూజలో పాల్గొన్నారు టీడీపీ నేతలు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అమ్మవారికి మంగళహారతి ఇస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అమ్మవారికి అక్కడ మంగళహారతి ఇస్తున్న సందర్భంలో ఆయన ఆ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ అర్చకులు అమ్మవారికి మంగళహారతి ఇస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ అక్కడ నిల్చొని ఆ పూజా విధానం తీక్షణంగా వీక్షిస్తున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా తన మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం నూకాంబిక అమ్మవారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. తన తొలి మొక్కు చెల్లించుకున్నారు జనసేనాని.